వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కేసీఆర్ జాగిరా, నిజామాబాద్ లో సీఎం పై విరుచుకుపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యమ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకల్లో కొనియాడిన ఎంపీ ఆర్ కృష్ణ. భద్రాచలం వరద ముంపు ప్రాంతాలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం, ప్రెస్ మీట్ లో వివరించిన బీఆర్ఎస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ. డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యపై చర్యలు తీసుకోవాలి. సూర్యాపేట జనగాంలో మీడియాకు గోడ వినిపించిన బాధితులు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీ మైదానంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 3న ప్రధాని మోదీ పర్యటన ఉంటుందన్నారు. 1,00,000 మందితో సభ నిర్వహిస్తున్నామని 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును పీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీజేపీదే కీలక పాత్ర అని, ఖమ్మంలో కూడా పార్టీ బలపడిందని మంత్రి భరోసాగా మాట్లాడారు. మోదీ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశంగా ఉండబోతుందని, ప్రధాని పర్యటన తర్వాత అమిత్ షా, నడ్డా పర్యటనలు కూడా ఉంటాయన్నారు. అక్టోబర్ 1 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని, హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం తమకు లేదని కిషన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ షాడో సీఎం అని, తెలంగాణ కేటీఆర్ జాగిరా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. వాళ్ల ఎజెండాలో తాము పడబోమని, ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం సరైనదే అని తెలిపారు. అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని, పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 1వ తేదీ మరియు 3వ తేదీ 2 రోజులు తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. మొదటి రోజు వారు పాలమూరు పట్టణంలో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా, కొన్ని ప్రారంభోత్సవాలు కానీ, కొన్ని భూమి పూజ కానీ చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి పాలమూరులో. 3వ తేదీ ఇందూరు పట్టణంలో మోడీ గారి యొక్క బహిరంగ సభ ఉంటుంది. ఇది కూడా భారత ప్రభుత్వం తరఫుననే ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఇందూరు కేంద్రం నుంచి వారు తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయబోతున్నారు. సుమారు 6,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ యొక్క ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే వర్చువల్గా వారు ప్రారంభిస్తారు. ఆ రోజు ఇదే గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగించాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వము సూచించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా దాన్ని ప్రధానమంత్రి గారి భద్రతా సిబ్బందితో మాట్లాడిన తర్వాత, స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాము. చాలామంది అభిప్రాయము గ్రౌండ్ చిన్నగా ఉంటుందేమో, మరి చాలా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది. ఇందులో 1,00,000కు మించి జనం పట్టరు అనేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మరి ఇంకా జన సమీకరణలో ఏ రకంగా ఈరోజు
జిల్లా ప్రజల సహకారం తీసుకోవాలి, ఏ రకంగా పార్టీ యంత్రాంగం ముందుండాలి అనేటువంటి విషయం పైన ఈ కార్యక్రమం తర్వాత జరిగేటువంటి సమావేశంలో చర్చిస్తాము. విస్తృతంగా ఈరోజు మనకు ఉత్తర తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యమ సాధన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యాసాగర్ బీసీ భవన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య, గుజ్జా సత్యం మాట్లాడుతూ బాపూజీ తొలి దశ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. బీసీలకు రాజ్యాధికారం కావాలని, పార్లమెంట్ లో మహిళా బిల్లులను ప్రవేశపెట్టాలని నాడే ఉద్యమించిన మహానేత కొండా లక్ష్మణ్ అని గుర్తు చేశారు. తెలంగాణ సెక్రటరియట్ ఓ బ్లాక్ పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫ్లైఓవర్ అని నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నేతలు, అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ సాధిద్దాం కొండా లక్ష్మణ్ ఆశయాలు బాబూజీ సాధిద్దాం కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాలు సాధిద్దాం కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాలు సాధిద్దాం కొండా లక్ష్మణ్ బాబూజీ ఆశయాలు సాధిద్దాం కొండా లక్ష్మణ్ బాబూజీ తొలి సమరయోధుడు, తెలంగాణ మొదటి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జన్మదిన 108వ జన్మదిన జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరపడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయం ఒకటే, రాజ్యాధికారం. చట్టసభలో రిజర్వేషన్లు సాధించాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి, పాలకులు కావాలి, ఎంతవరకు పాలితులు ఉండాలి, మీరు ఉద్యమాలు చేస్తారని అడిగేవాడు. నన్ను ఎప్పుడు అదే వచ్చా. ఆయన ఆశయ సాధనకు బీసీలందరూ పోరాటం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతి కార్యక్రమాన్ని ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో బీసీ సంఘం తరఫున ఘనంగా నిర్వహించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన జీవితమే ఉద్యమాలే ఊపిరిగా జీవితకాలం ఉద్యమాలు చేస్తూనే 97వ సంవత్సరం వరకు కూడా తన చివరి ఉద్యమాన్ని తెలంగాణ కోసం తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప త్యాగశీలి. 1915లో ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి న్యాయ విద్యను అభ్యసించి జీవితకాలం అంతా కూడా సమసమాజ స్థాపన, బడుగులకు రాజ్యాధికారంలో భాగం ఉండాలనే కాంక్షతోటి నిజాంతో పోరాటము, అప్పట్లోనే రైతాంగ పోరాటము, తెలంగాణ తొలిదశ ఉద్యమము, స్వాతంత్ర ఉద్యమము, చైతన్యాలు అంటే రకరకాల చేనేత కులాల కోసము, బడుగు బలహీన వర్గాల వృత్తి ఆధారిత వర్గాల కోసం తన జీవితాన్ని అంతా కూడా త్యాగం చేసిన మహనీయుడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆయన తొలిదశ మలిదశలో తెలంగాణ కోసం ఎంతో పోరాడి ఆయన పదవులను, మంత్రి పదవులను, ఆయన ఉన్నత పదవులను కూడా రాజకీయాల్లో కూడా ఆయన ఆశయాల కోసం త్యాగం చేసిన గొప్ప మహనీయుడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే ఖాళీ ఒక వర్గానికి, ఒక కులానికి పరిమితం చేస్తూ ఆయన్ని ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు. అలా కాదు, ఆయన భారతదేశపు గర్వించదగ్గ గొప్ప పోరాట యోధుడు. ఆయన జీవిత పాఠాన్ని మేము పాఠ్యాంశాల్లో చేర్చాలని, అలాగే ఆయన పేరుతో ఒక జిల్లాకి ఆయన పేరును సూచించాలని గత జయంతి కార్యక్రమాల తీర్మానాల్లో మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
భద్రాచలం కరకట్ట మరమ్మతులను దృష్టిలో పెట్టుకుని భద్రాచలం వరద ముంపు ప్రాంతాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులను కేటాయించారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. భద్రాచలంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో నివసిస్తున్న సుమారు 1,00,000 మంది ప్రజలను వరద ముంపు నుంచి సురక్షితంగా ఉంచే విధంగా కరకట్ట మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 38,28 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. సుభాష్ నగర్ కాలనీ నుండి వరద పట్టణంలోకి చేరడంతో ప్రజలు ప్రతి సంవత్సరం వరదల సమయంలో బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారని బాలసాని తెలిపారు. భద్రాచలానికి చాలా సంవత్సరాలు, నాకు తెలిసి 20 సంవత్సరాల అయిన కరకట్ట పూర్తయిపోయిన తర్వాత కొంత భాగం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ ఉంది, కాంట్రాక్టర్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 400 మీటర్లు శాంక్షన్ ఉన్నటువంటి దాన్ని ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం వల్ల అది కాంట్రాక్ట్ వదిలేసి వెళ్ళండి. అప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ కూడా జరగలేదు. దాన్ని చాలా రోజుల నుంచి నేను వ్యక్తిగతంగా 2-3 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే, ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే భద్రాచలానికి టోటల్గా భద్రాచలం బుర్గంపాడుకు కరకట్ట మొత్తానికి అనేది అటు ఆంధ్ర రాష్ట్రంతోనూ ఇటు కేంద్ర ప్రభుత్వంతోనూ జరిగే వాళ్ళకు అలైన్మెంట్ కానీ మిగతాది కానీ జరుగుతారు. అది చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. 3 ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. అయితే నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాలు చాలా మందితో, అంటే అటు కేసీఆర్ గారు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మా మంత్రి గారు కావచ్చు, లేకపోతే వీళ్ళందరితో చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ భద్రాచలానికి మిగిలిపోయినటువంటి ఈ 400 మీటర్లకు ఆ కరకట్టకు సంబంధం లేకుండా ఇవ్వండి. ఈ 400 మీటర్లు కరకట్ట కనుక కొనవరం రోడ్లో కట్టినట్టయితే భవిష్యత్తులో మొన్న వచ్చినటువంటి 71, 72, 75 వచ్చిన భద్రాచలానికి సేఫ్గా ఉంటుంది. భద్రాచలం ప్రజలకు ఇక్కడ 1,00,000 జనాభా ఉంటుంది. 40,000 ఓట్లు ఉన్నాయంటే 1,00,000 జనాభా ఉంటుంది. 1,00,000 జనాభా ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. మనకు అధికారులు కూడా హైరాణ పడాల్సినటువంటి అవసరం ఉండదు అనేది నేను చెప్పాక సరే 2-3 సందర్భాల్లో అది మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే 20 కోట్లు అయింది, 17 అయింది, 18, 25 ఇట్లా అయింది. మన టోటల్గా ఫైనల్గా హరీష్ రావు గారికి మొత్తం ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తే పోయిన నెలగా అంతకుముందు నెల 20వ తారీఖున వెంటనే ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి నన్ను కారులో తీసుకొని పోయి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. మన భద్రాచలం కరకట్ట బుర్గంపాడు కట్టాలి, అది 10,000 కోట్లు, ఇంకా దానికి పర్మిషన్లు ఇదంతా కావాలి. భద్రాచలం వరకు బాలసాల గారు చెప్పేది కరెక్ట్ ఉంది. నేను కూడా డిపార్ట్మెంట్కి చూపించుకున్నా. ఈ 400 మీటర్లు కడితే భద్రాచలం 1,00,000 జనాభాకు మనకి ఏమి ఇబ్బంది ఉంది అని ఎప్పుడైతే చెప్పిందో ఇమీడియట్గా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వమని. తమ భూమిని ఆక్రమించిన డీసీఎంఎస్ చైర్మన్ బట్టే జానయ్య యాదవ్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు నల్లు చిత్తరంజన్ రెడ్డి, ఉమాజ్యోతి రెడ్డి కోరారు. సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్లోని వజ్రా హోమ్స్ వద్ద విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వజ్రా హోమ్స్ అనుమతులను రద్దు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని భూమిని తమకు ఇప్పించాలని మీడియా ముందు బాధితులు వేడుకున్నారు. పేరు నల్లు చిత్తరంజన్ రెడ్డి, నా వైఫ్ నల్లు ఉమాజ్యోతి రెడ్డి గారు. సో ఇవాళ మేము మీ ముందుకు వస్తున్నాము. ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ జరిగే అన్యాయాన్ని, మోసాన్ని బయట పెట్టడానికి వచ్చాం. ఈ మోసం ఎవరు చేస్తున్నారంటే ఈ వజ్రా డెవలపర్సు, వాళ్ళ పార్ట్నర్సు వడ్డే జానయ్య, వడ్డే ఆయన వైఫ్ ప్లస్ ఇంకో 2 ఉన్నారు పార్ట్నర్సు. వాళ్ళందరూ కలిసి మోసం చేయడం జరుగుతుంది. వడ్డే జానయ్య చెప్పాను కదా, వడ్డే రేణుక, పిస్క వీరయ్య, పిస్క సువర్ణ, కరెక్ట్. వీళ్ళు మోసపూరితంగా మా జాగాని వేరే వాళ్లకు అన్యాయంగా ఇల్లీగల్గా విక్రయించారు. ఎలా అంటే మాది ల్యాండ్ 4 ఎకరాల 39 గుంటలు. అందులో మేము 1 ఎకరా మాత్రము అన్నవజ్జుల సూర్యప్రకాష్, పెద్ది నర్సిరెడ్డి ద్వారా విక్రయించడం జరిగింది. అది వాళ్ళు మా దగ్గర తీసుకొని వాళ్లకు అగ్రిమెంట్ చేసుకున్నాక ఏమైంది, మిగతా ల్యాండ్ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే, కానీ వాళ్ళకి ట్రబుల్స్ అయ్యి వాళ్ళతో వేయగలేమని చెప్పేసి మా ల్యాండ్ మాకు రిటర్న్ చేశారు.
ఆ ల్యాండ్ ఇప్పటికి కూడా మాకు లీగల్గా ఉంది. ఇక మిగతా 1 ఎకరా భూమి మిగతా ఉన్న ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇప్పుడు కూడా ఈసీస్లో మా పేర్లో వెళ్తాయి. ఇది మా ల్యాండ్, ఇది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. మా దగ్గర ల్యాండ్ సీలింగ్ కాకముందుకు, ల్యాండ్ సీలింగ్ 1973 అంతకంటే ముందు నుంచి కూడా మా ఫ్యామిలీలో ఉన్న ల్యాండ్ ఇది. మేము ఇంకా కొంత ల్యాండ్ వేరే మామూలుగా విక్రయించుకున్నాము, వీళ్ళ జోలికి పోకుండా. అది బాగానే ఓకే ఉంది. ఈ ల్యాండ్ మటుకు అన్యాయంగా 1 ఎకరా మేము ఇచ్చామనే దాన్ని అందరికీ ఒకటి చూపించేసేసి మోసపూరితంగా చాలామందికి అమ్మినట్టు మాకు తెలిసింది. దాన్ని ఎదిరించడానికి పోలీస్ స్టేషన్లో నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారికి, ఎస్పీని కలిసాము, వాళ్ళకి ఇచ్చాము. ఇంకోటి మున్సిపాలిటీలో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అయితే ఈ దౌర్జన్యాన్ని, ఈ చీటింగ్ని, ఈ మోసగాళ్ళని ఎదుర్కోవడానికి మాకు ఎట్టి భయం లేదు. మేము ఎన్ఆర్ఐస్మే, దాన్ని అలసుగా తీసుకొని కొంత ఈ మోసం ఇది సాగించినట్టు మాకు తెలుస్తుంది. మేము అసలు తగ్గేదే లేదు. మేము ఇక్కడికి వచ్చి తప్పకుండా అన్ని విధాలుగా పోరాటం చేసి మా ల్యాండ్ మాది అని ప్రూవ్ చేసి దక్కించుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. తన మీద నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం టికెట్ ఇచ్చారని ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. దానికి మనమందరం బాధ్యతగా తీసుకొని జఫర్గఢ్ ను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కేంద్రంలో ఆయనకు అన్ని కులస్తున్న వారు ఘన స్వాగతం పలికారు. కడియం శ్రీహరితో గ్రామస్తులు, అన్ని సంఘాల కుల పెద్దలతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత కడియం మాట్లాడుతూ ముఖ్యమంత్రి భోలాశంకర్ లాంటి వారని మనం అడగడమే ఆలస్యం, వెంటనే అన్నింటికీ నిధులు ఇస్తూ ఉంటారని తెలిపారు. జఫర్గఢ్ కు ఇంకా ఏమేమి పనులు అవసరం ఉన్నాయో ఆ పనులన్నింటినీ పూర్తి చేసుకుందామని గ్రామస్తులకు ఆయన చెప్పారు. గట్టిగా రావాలి సౌండ్. జై తెలంగాణ. చైలు పైకెత్తాలి, అందరి చైలు కనబడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, కడియం శ్రీహరి గారి నాయకత్వం. మరి ఈనాటి జఫర్గఢ్ మండల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అభివృద్ధి ప్రదాత, నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం, విద్యావేత్త, పేద కుటుంబం నుంచి వచ్చి అనేక శాఖలలో సంక్షేమ శాఖ నుండి కానీ, నీటిపారుదల శాఖ నుండి కానీ, విద్యా శాఖ నుండి కానీ, ఒక మినిస్టర్గా ఎదిగి డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగిన మన గొప్ప నాయకుడు కడియం శ్రీహరి అన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఒక నమ్మకంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పైన మరొకసారి గులాబీ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా చాలా మంది చాలా గ్రామాల నుంచి ఇంటికి వచ్చి కలుస్తున్నారు. జఫర్గఢ్ నుండి కూడా అన్ని కుల సంఘాల వాళ్ళు, అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి కలుస్తున్న సందర్భంగా నేనే గ్రామానికి వస్తాను, అందరినీ కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది, అందరినీ పరిచయం చేసుకునే అవకాశం ఉంటుంది, నేనే గ్రామానికి వస్తాను అని చెప్పి ఈరోజు జఫర్గఢ్ గ్రామ కార్యకర్తల ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని కలుసుకోవాలని ఈరోజు మీ దగ్గరికి వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద సంఖ్యలో సమావేశమైన కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీకు కొత్తవాణ్ణి కాదు, నేను జఫర్గఢ్ మండల ప్రజలకు పాతవాణ్ణి. 1994 కుప్పం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ అన్నారు. కొందరి అవగాహన రాహిత్యం వల్ల జరిగిందా, టీడీపీ కౌన్సిలర్ వల్ల జరిగిందా అనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. కౌన్సిలర్ తీరును హైకమాండ్ సీరియస్ గా తీసుకుందన్నారు.
నిన్న జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎంఆర్ సురేష్ సయ్యద్ అలీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. ఇద్దరి కౌన్సిలర్లను పార్టీ నుండి సస్పెండ్ చేశామని తెలిపారు. పార్టీ పరిధిలోని పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న ఉదయం మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే ఒక దురదృష్టకర సంఘటన ఏదైతే జరిగిందో దీనిని మున్సిపల్ చైర్మన్గా, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి విధేయుడిగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా పార్టీ అధిష్టానం గట్టిగా చర్యలు తీసుకుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇది మరి అవగాహన రాహిత్యం వల్ల జరిగిందా, లేకపోతే ఈ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో మన తెలుగుదేశం కౌన్సిలర్స్ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది కాబట్టి వారి ప్రోద్బలంతో ఏమైనా జరిగిందా అనేది మేము ఖచ్చితంగా దాని గురించి ఇన్వెస్టిగేట్. చాలా ఇదివరకే ఎంపీ ల్యాడ్స్ కింద ఈ 4 ఏళ్ళలో చాలా డబ్బులు ఇచ్చినాను. కొన్ని చోట్ల వర్కులు ఏమి జరుగుతున్నాయి. మన వాల్మీకి భవనాన్ని కానీ, పూర్వ భవనాన్ని కానీ, అంబేద్కర్ భవన్ కానీ ఇట్లా వాటికి అంతా ఇచ్చుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఈ సంవత్సరంలో నా ఎంపీ ల్యాడ్స్ నుంచి మున్సిపల్ బస్టాండ్ దగ్గర ఉండే నడిబొడ్డులో ఉండే మున్సిపల్ ఆఫీస్ ముందర బస్టాండ్ అనుకొని ఒక 50 లక్షల రూపాయలు కాంప్లెక్స్ కట్టేదానికి, అదేవిధంగా 3వ సచివాలయం బిల్డింగ్ కట్టేదానికి 25 లక్షల రూపాయలు, మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాల్ కట్టేదానికి 15 లక్షల రూపాయలు కూడా నా ఎంపీ ల్యాడ్స్ నుండి నేను ఇవ్వడానికి అంగీకరించినాను. తప్పకుండా 5 రోజుల్లో 4 రోజుల లోపల డబ్బు కూడా మీకు అందేటట్టు చూస్తాము. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో 4 మండలాల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ ఎంపీ నిధులు ఇప్పటికే సుమారు 2 కోట్ల పైగానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు. ఇలాంటి వాటికి ఇంతకుముందు చాలా దూరమైనారు కాబట్టి షోకాజ్ నోటీసు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మీద సస్పెన్షన్ పెట్టాలన్నా తొలగించాలన్నా అనేది మళ్ళీ హైకమాండ్ నిర్ణయించుకుంటారు. అది ఇక్కడ భరత్ గారు కూడా కాదు నిర్ణయించింది, డైరెక్ట్గా హైకమాండే నిర్ణయించారు. అంటే మెయిన్ ఆరోపణ వాళ్ళకి ఎవరికి తెలియకుండా 10 మంది ఉద్యోగాలు ఇచ్చారు బయట మండలంలోకి అనేది మెయిన్ ఆరోపణ. అవి ఏదైనా ఉంటే వచ్చి కౌన్సిల్ లోపల కూర్చొని మాట్లాడటమో, లేకపోతే చైర్మన్ గారి చేంబర్లోనో, కమిషనర్ గారి చేంబర్లో చేస్తామని. 5 నెలలుగా మాట్లాడదామంటే మీటింగ్ కూడా పెట్టట్లేదు. ఎందుకు పెట్టడం లేదు? పెడతాం. వాళ్ళ వాదన కింద మాట్లాడారు. అప్పుడు అభియోగాలు ఏదైనా నువ్వు చేయొచ్చు. వాస్తవాలు మాట్లాడితే ఏదైనా కూడా మన సమాధానం. టీడీపీ వాళ్ళు పెట్టే వాదనలకి మేము ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం అయితే మాకు లేదు. కౌన్సిల్ అయినా అది మా పార్టీ తరఫున కాబట్టి మేము చేస్తున్నాం. టీడీపీ వాళ్ళు మాకేమో వాళ్ళు మాట్లాడే అథారిటీ లేదు. అది పోలీసు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చూసుకుంటారు. పోలీసు అది కమిషనర్ గారు ఇస్తారు. ఎవరున్నారు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏమి అన్నీ చూస్తారు. చూసి కంపల్సరీ దాని మీద డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాల నుంచి గోవులను కొన్ని భద్రాచలం మీదుగా హైదరాబాద్ గోవధశాలలకు తరలిస్తుండగా పోలీసులు దుండగులను పట్టుకున్నారు. అయినా వారు గోవులను అక్రమంగా తరలిస్తూ పోలీసుల కళ్లు గప్పి తరలిస్తూనే ఉన్నారు. భద్రాచలం మీదుగా ఒక వాహనంలో గోవులను కట్టేసి తరలిస్తుండగా స్థానికుల సహకారంతో పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనంలో సుమారు 15 గోవులు ఉండగా వాహనంలో నిలబడటానికి కూడా చోటు లేక ఒక గోవును ఇంకొక గోవు తొక్కుకుంటూ నిలబడే పరిస్థితి ఉంది. ఎస్ఐ మధుప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 15 గోవులను పట్టుకొని పాల్వంచ గో సంరక్షణలకు తరలించారు. 1 2 3 4 5 6 7 8 9 10 పాడు సాగుదారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని గ్రామీణ పెద్దల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దేల వెంకన్న డిమాండ్ చేశారు. ములుగు జిల్లా మంగపేట, ఏలూరు, నాగారం మండలాల్లో పరిధిలోని చింతకుంట, తిమ్మాపురం, కన్నైగూడెం, లక్ష్మీనరసింహపురం గ్రామాల గిరిజనులు దున్నుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. సాగు భూముల్లో ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ వేసే ప్రయత్నం చేశారు. కందకాలు తీసే పనులను ఆపివేయాలని ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపించి అర్హులైన పోడు రైతులందరికీ హక్కుల పత్రాలు ఇవ్వాలని కోరారు. గ్రామీణ సంఘం
ఐక్యత, వర్ధిల్లాలి గ్రామీణ పేదల సంఘం, UCCRAML జిందాబాద్, UCCRAML కోడ్ దౌర్జన్యం నశించాలి, ఫారెస్ట్ దౌర్జన్యం, వర్ధిల్లాలి గ్రామీణ పేదల సంఘం, వర్ధిల్లాలి గ్రామీణ పేదల ఐక్యత. జెండా నీడ ఉంది, సంగమన్నల అండ ఉంది, జెండా నీడ ఉంది, సంగమన్నల అండ ఉంది, జెండా నీడ ఉంది. గురుబాటల బలం వస్తావా మాయన్న రైతన్న, గురుబాటల బలం వస్తావా మాయన్న రైతన్న, ఎంతతో ఎంత వస్తావా మాయన్న ఓ పూలన్న, ఎంతతో ఎంత వస్తావా మాయన్న ఓ పూలన్న. గుడి గుండాలే నల్లం పులి రేఖ పెంపు కొరకు, గుడి గుండాలే నల్లం పులి రేఖ పెంపు కొరకు, రేఖ పెంపు కొరకు, గుడి గుండాలే పరకాల నియోజకవర్గ పరిధిలోని బీజేపీ అభ్యర్థి కాళీప్రసాద్ రావు కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాళీ మీడియాతో మాట్లాడుతూ పరకాల పరిధిలోని వివిధ గ్రామాల్లో నెల రోజుల నుంచి ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజల నుండి పార్టీకి విశేష స్పందన, ఆదరణ లభిస్తుందన్నారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని కాళీప్రసాద్ రావు జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, ఈటెల గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై వీర ఉపసర్పంచ్ దేవరాది ఆదేశ గారి దేవయాకే నెక్స్ట్ వచ్చేదారు ఇన్నే ఉండరు మళ్ళీ ఒకసారి దేవయాకే అడుగుందా మన నాలుగు సార్ పక్క పొందా సార్ మీ దగ్గర తీసుకుపోయి భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ జిందాబాద్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారత్ మాతా కీ జై. వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్ లో శివ గణేష్ చిల్డ్రన్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ వినాయక విగ్రహాన్ని ఇచ్చిన దాతకు పిల్లలు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే సంవత్సరం ఇలాగే దాతలు సహకరించినట్లయితే పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని చిల్డ్రన్స్ తెలిపారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. వేములవాడ చెక్కపల్లి రోడ్ శ్రీ శివ గణేష్ చిల్డ్రన్స్ యూత్ చిన్న గణపతి దాదాల సహాయంతో ఈ చిన్న గణపతి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి. దీనికన్నా పెద్ద వినాయకుని పెట్టి పూజిస్తాం, అన్నదానం పూజలన్నీ చేస్తాం. విగ్రహం ఇచ్చిన దాతకు ధన్యవాదాలు. గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ కేసీఆర్ జాగిరా, నిజామాబాద్ లో సీఎం పై విరుచుకుపడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యమ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకల్లో కొనియాడిన ఎంపీ ఆర్ కృష్ణ.
భద్రాచలం వరద ముంపు ప్రాంతాలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం ప్రెస్ మీట్ లో వివరించిన బీఆర్ఎస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ. డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యపై చర్యలు తీసుకోవాలి. సూర్యాపేట జనగాంలో మీడియాకు గోడు వినిపించిన బాధితులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.